ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో పనితీరు ఎలా ఉందండి? వచ్చేది ఏమో ఎలక్షన్ 2 నెలల ఎలక్షన్ జరుగుతుంది. పార్టీలు కలిసి జగన్ మీద ఓడించడానికి ఒత్తులు పెట్టుకుని వస్తుంది. ఏం జరుగుతుందంటారు? పని చేసేవాడు రాజు అయినప్పుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎంతమంది వచ్చినా పనితనాన్నే చూస్తారు. ఇవాళ అది పొత్తులు పెట్టుకున్నారని చెప్పి ఏరే పార్టీని చూడడం ఏరే కాదు చూడడం ఏముండదు. ఇవాళ పనితనం చేసే పని చేసేవాడే కావాలి జనాలకి. ఇవాళ మనం వెనకబడిపోయి ఉన్నాం. 15 సంవత్సరాల 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పని తీసుకెళ్ళి ఏపీని మొత్తాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశాడు. అప్పులు చేసి ఆ అప్పులు తీసుకొచ్చి జగన్ గారికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. జగన్ గారు సీఎం అయిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎవరన్నా ఉన్నారా? వాలంటరీ వ్యవస్థను పెట్టినప్పుడు జగన్ గారు వాలంటరీ వ్యవస్థను కూడా తిట్టారు ఆ రోజు. అదే వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి ఎక్కడ కరోనా వచ్చిన మందులు కానీ వాళ్ళ వ్యాన్లు ఎక్కేయడం కానీ హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ ఏదైనా పని గవర్నమెంట్ చేసే పనిని మెచ్చుకోవాలి ఎప్పుడు కూడా. ఆ పని కరోనా టైంలో ప్రజలందరూ చావు బతుకులు అల్లాడిపోయిన రోజులు లేదు. గాలి అయితే కూడా చచ్చిపోతామన్న మూమెంట్ వచ్చింది ఆ రోజు కరోనా టైంలో. అలాంటి టైంలో కూడా మీకు నేనున్నా అని భరోసానిచ్చి హాస్పిటల్ అన్ని బెడ్లు చేయించి అన్ని రకాలుగా వైద్యం అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ ప్రజలు ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఆయన అంటే ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి వేధిస్తున్న ప్రధాన సమస్య కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్న రిటైల్ హౌస్. ఎన్నో మంది ముఖ్యమంత్రులు అయినా దాన్ని ఎవరో నిర్మించలేని వాళ్ళు మొన్న 19లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం అవినాష్ గారు ద్వారా దాన్ని నిర్మించి మొన్నే ఓపెన్ చేశారు. అవును. దీని మీద మీ స్పందన? అంతకుముందు గవర్నమెంట్లో ఆ కృష్ణానది పొంగిపోయినప్పుడల్లా వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు. మునిగిపోయిన వాళ్ళకి బియ్యము ఏంటి పంచదార ఇచ్చి చీరలో పంపిణీలు చేసేవాళ్ళు. పంపిణీలు చేసి ఆ రోజుకి చూసి కళ్ళు తుడిచి పంపించేసేవాళ్ళు. కానీ ఈ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జ్ అయిన కాడి నుంచి ఆ రిటర్న్ వాల్ కట్టడం కానివ్వండి, ఆ రిటర్న్ వాల్ పూర్తి చేయడం కానివ్వండి, ఆ కృష్ణలంక వాస్తువులు అందరూ కూడా గుండెల మీద చేసుకొని నిద్రపోయేలాగా రిటర్న్ వాల్ కట్టించారు జగన్ గారి ఆధ్వర్యంలో. అవినాష్ గారి ఆధ్వర్యంలో జగన్ గారు. అది మాత్రం విజయవాడ తూర్పులో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయే రిటర్న్ వాల్ కట్టి జనాలందరినీ కాపాడారు. అది మాత్రం వైసీపీ హయాంలో జరగడం మాత్రం చాలా గొప్ప విషయం అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు 3 పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం. పొత్తులు పెట్టుకున్నా ఒక పార్టీ ఓటింగ్ ఇంకో పార్టీకి అది గ్రౌండ్ లెవెల్లో షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జరుగుద్దా ఓటింగ్ అనేది? అసలు జరిగే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం అటు ఉంచండి. ముందు మీరు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం పక్కన పెట్టేయండి. అసలు టీడీపీ ఓటింగ్ ఉందో లేదో టీడీపీ వాళ్ళకి అర్థమవుతుందా? అంతకుముందు టీడీపీ ఓటింగు ఇప్పుడు టీడీపీకి ఉందని మీరు ఎవరైనా చెప్తారా? ఇవాళ పథకాలు ప్రతి ఇంటికి పథకాలు వెళ్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ మేలు పొందుతున్నారు. అలా టీడీపీ వాళ్ళు టీడీపీకి ఉన్నారా? టీడీపీకి అసలు ఓటు అనేది లేదు. డెవలప్మెంట్ అంటే ఏం కావాలన్న? డెవలప్మెంట్ అంటే ఏం కావాలి చెప్పు? డెవలప్మెంట్ అంటే ఏం కావాలి? ఒకడు బాగా సంపాదిస్తే ఆడి దగ్గర 10 మంది వెళ్ళి పని చేస్తే అది డెవలప్మెంటా? అంటే 10 మంది డెవలప్ అవ్వాలా వద్దా? ఒకడు డెవలప్ అయిపోయాడు, ఆడి దగ్గరికి వెళ్ళి 10 మంది పని చేస్తే అది డెవలప్ అయినట్ట? 5 సంవత్సరాలు అవుతుంది రాజధాని నిర్మించలేదు, కంపెనీలు ఏమి తీసుకురాలేదు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు అప్పు చేసాడే కానీ లాభం ఏం చేయలేదుగా. రాజధాని ఎక్కడ తెచ్చి కడతారు? డబ్బులు ఎక్కడే? ఎవరి జేబులో తీసుకెడతారు? డబ్బు ఉంటేనే కదా ఏదేం చేసేది. నువ్వు డబ్బులు ఉంటేనే కదా వాళ్ళు వెళ్ళేది. డబ్బులు ఉంటే నీకు అన్నం తినేది. డబ్బు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? దానికి సరిపడా డబ్బు ఉంటే రాజధాని కాదు డబుల్ రాజధాని కట్టవచ్చు. జనాల్లో తిండి లేక కరోనా వచ్చి కొట్టుకుపోయి అల్లాడిపోతుంటే హైదరాబాద్ కూర్చొని జూమ్ మీటింగ్లు మాట్లాడేవాడికి ఏం తెలిసిద్ది బాధ? మొన్న జగన్ గారి ద్వారా నాకు ఒక ఇల్లు స్థలం వచ్చిందని చెప్పి సాధారణ మహిళ ఎంతో ఆనందపడిన ఒక రోజులోపే ఆవిడ మరణించడం. ఆవిడ మరణానికి కారణమైన ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా
పేజెస్, సోషల్ మీడియా వర్కర్స్ వాళ్ళందరూ ఈవిడ్ని నానా రకాలుగా దూషించడం వల్ల ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దీని మీద మీ స్పందన? ఇప్పుడు ఆనందాన్ని బయట ఎల్లబుచ్చుకుంటే కూడా ఈ రకంగా కాకుల్లాగా ఆ అమ్మాయిని పొడిచి ఈ రకంగా హింసించి ఈ రకంగా చేశారు. మరి మీ అందరూ చూస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. ఒక ఇంట్లో ఆనందం అనేది జరిగింది కదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నాకంటూ ఒక సొంత ఇల్లు వచ్చింది, నేనంటూ ఒక ఇల్లాలను అయ్యాను, నేను ఒక ఇంటికి ఓనర్ని అయ్యాను అనే ఆనందాన్ని బయట చెప్పుకునే వాళ్ళని కూడా ఈ రకంగా టీడీపీ వాళ్ళు ఆ రకంగా పొడిచి ఆ అమ్మాయిని ఆ రకంగా బలి తీసుకోవడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ ఇలా తగిన గుణపాఠం కూడా చెప్తారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఎన్నికల్లో నిన్ను జగన్ అదాల పాతాలకు తొక్కుతానని చెప్పి ముందాడిని గెలమ్మానండి. ఏంటి ఆడు తొక్కేది? 24 సీట్లు తీసుకున్నాడు తొక్కేదా? ఏంటి తీసి తొక్కేది? ముందాడిని 21 తీసుకుని ఆయన గెలమ్మానండి. ఆయన గెలమ్మానండి 21లో. మరి వాళ్ళ అన్నయ్య నాగబాబుని ఎందుకు తీసి పక్కన పెట్టాడు? పిఠాపురంలో తానే స్వయంగా పోటీ చేస్తానని చెప్పగానే అక్కడ టీడీపీ కార్యకర్తలు బయటకు వచ్చి ఫ్లెక్సీ ధ్వంసం చేసి కార్యాలయాన్ని తగలబెట్టారు. దాని మీద తగలబెడతామండి. ఈయన కూడా అదే పని చేస్తారు. రేపు పొద్దున ఈడు నుంచొని ఇస్తారనుకున్నా అంటే పిఠాపురంలో ఏం లేదు. అసలు గెలమ్మానండి. ఇప్పుడు తీసుకున్న సీట్లు గెలిపిస్తాం కాదు, అసలు ముందు ఆయన గెలమ్మానండి. ముందు ఆయన గెలుపు చూడమానండి. ఆయన గెలుపు చూసి అదటోడి గురించి మాట్లాడాలి. అంతేగాని ఆయన గెలకుండా ఆయన మీద ఈయన మీద వృత్తా, నేను పాతాలని తొక్కేస్తా, అబ్బో నన్ను వదిలితే నేను సూర్యుడిని హైదరాబాద్లో కత్తిస్తే బందర్లో గడుగుతా, ఇవన్నీ ఎందుకు మాటలు? అవన్నీ మాటలు అంటారు, మంచి మాటలు అంటారు. నువ్వు చెయ్యి. ఇప్పుడు జగన్ గారు నన్ను నమ్మి నాకు ఓటేయండి, నేను పని చేసిన పనితీరుని బట్టి నాకు ఓటేయండి. మీకు నమ్మకం ఉంటేనే నన్ను గెలిపించండి, నమ్మకం లేకపోతే నాకు ఓటేయొద్దు, మీరే చెప్పండి అని చెబుతున్నాడు. అలా చెప్పు. నేను హైదరాబాద్లో కత్తి ఎత్తుతా, తెల్లారులు ఎత్తే బందర్లో గడిగేస్తా అంటే పిచ్చోళ్ళేంటి జనం ఏమన్నా? నువ్వు చెప్పింది అలా మీ అన్న నాగబాబుని ఎందుకని నువ్వు తీసుకురాలా బయటికి? జగన్ గారు సొంత చెల్లెళ్ళే మా కుటుంబంలో హత్య రాజకీయాలు జరిగినాయి, మా కుటుంబం వల్లే చేశారు, మా వైఎస్ఆర్ పార్టీకి ఓటేద్దని వాళ్ళు చెప్తుంటే హత్య రాజకీయాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. హత్య రాజకీయాలు ఎవరు చేశారు? ఆ రాజకీయాలు ఎలా ఉంటాయో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు తెలుసు. అవన్నీ చూసే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించారు. అర్థమైందా? ఇవాళ కొత్తగా చెప్పొద్దు. ఇవన్నీ చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు, వినేవాళ్ళు వింటానే ఉంటారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలకి ఏం చేస్తున్నారు? అసలు ఏ విధమైన పథకాలు నువ్వు ప్రజలకు ఇస్తానంటున్నావు? అవి ఉపయోగపడతాయా, ఉపయోగపడవా? అసలు నువ్వు ఇచ్చే పథకాలు ఎంతవరకు ఇస్తావు? నీ మాటలు ఎంతవరకు గ్యారంటీ ఉంది? ఏ కులస్తుడికైనా కానీ నువ్వు ఏమి ఇచ్చి ముందు తీసుకెళ్ళావు? నువ్వు అంతకుముందు చేసావు. నేను ఈరుడిని సూర్యుడిని అంటున్నావు. ఏం చేసావు? చేసినవి అయ్యి మేము లబ్ధి పొందాం. మేము లబ్ధి పొందాం. మా నాన్నగారి నుంచి మాకు ఎవరికి రూపాయి, ఏ ప్రభుత్వం రూపాయి ఇచ్చింది లేదు. ఏంటి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో అప్పుడు రుణమాఫీ చేశాడు, రైతు రుణమాఫీ చేశాడు. 30,000 వచ్చినాయి మా నాన్నకి. అప్పుడు 30,000 అంటే గొప్ప. తర్వాత మాకు ఎవరో ఏమీ చేయలే. జగన్ గారు వచ్చాడు, నాకు ఇల్లు ఇచ్చాడు. నేను మా పిల్లల స్కూల్కి డబ్బులు ఇస్తున్నాడు, మా అమ్మకు పెన్షన్ ఇస్తున్నాడు. మేము ఎవరికి వేయాలి ఓటు? ఆకలేస్తుందంటే అన్నం ఒక పూట పెడతారయ్యా. నెల ఎవడు పెడతాడు? నెల పెడతారేంటి? ఎవడు పెడతాడు? ఆకలేస్తుందంటావు, సరే ఏదో జాలి తెరిచి ఒక పూట పెడతావు నువ్వు. తర్వాత ఎవడు పెడతాడు? నెల పెడతాడు, నెల డబ్బులు ఇస్తున్నాడు, నెల ముసల ముత్తగా ఆదుకుంటున్నారు. వాళ్ళకే మళ్ళీ జగన్ గారు బంపర్ మెజార్టీతో వెళ్తారు. దాంట్లో సమస్య లేదే కదా. ఇది నిశ్శబ్ద యుద్ధం అన్నమాట. రేపు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి జగన్ గారు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు సిద్ధం సభ మీటింగ్లు ఎలా మొదలైనయో అలా మొదలవుతాయి. అలా మొదలయ్యి ఆ రకంగా చేసుకొస్తారు. ఏముండవు.